హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే వస్తాయి మీకు ఈ బ్లౌజ్ పీస్ చూడగానే. ఫస్ట్ వచ్చేసి బార్డర్ అనేది ఇటు ఉంది కదా, కానీ అక్కడ బుటాస్ అనేవి తిన్నగా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి, నిలువుగా ఉండాలి, అడ్డంగా ఉన్నాయి. సో అలాంటి టైంలో ఏం చేయాలక్క అని అడుగుతూ ఉంటారు. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి, బార్డర్ ఇంపార్టెంట్ మనకి, అంతే. దాని ప్రకారం వెళ్ళిపోవాలి, మన మిస్టేక్ ఏమీ ఉండదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నాకు రెండు వైపులా బార్డర్ వస్తే కస్టమర్ని అడిగాను అనమాట. వన్ సైడ్ బార్డర్ హ్యాండ్స్కి వేస్తాను, రెండో సైడ్ నడుముకి వేయమంటారా లేదంటే కట్ చేసేయమంటారని అడిగాను అనమాట. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ కూడా బ్లౌజ్ పీస్ లేదు, కట్ చేసినా కూడా సరిపోయే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సరే నడుముకి వేయమని చెప్పారు. యాక్చువల్గా మా సైడ్ నడుముకి వేసుకోరండి, మామూలుగా అయితే ప్లెయిన్గానే ఉంచుకుంటారు, కానీ వీళ్ళు వేయమన్నారనమాట. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేశాను, ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా. కింద నేను కొంచెం ఖర్చులు వదిలేసాను, ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు, లేదంటే అలా వదిలేసినా పర్లేదు. నేనైతే హెమ్మింగ్ పట్టిలాగా ఒక పట్టి అనేది స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. హ్యాండ్ లూజ్ దగ్గర ఇప్పుడు హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మన ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చూసారంటే మీకు సరిపోదన్నమాట, లూజ్గా వస్తుంది ఆర్మ్ లూజ్ అనేది, ఓకేనా. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా, అందుకని చెప్పేసి. సో నాకు ఎంత వచ్చిందంటే 8 మీద 6 గీతలు వచ్చింది. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. అన్నీ కలిపి ఖర్చులతో కలిపే 3.5 అండి. మళ్ళీ 3.5 తీసుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు అనేది తీసుకోకండి, ఖర్చులతో కలిపి 3.5 తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత హ్యాండ్ హైట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి హ్యాండ్ డౌన్ వరకు ఇలా క్రాస్గా 8.5కి మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసేసుకోండి. ఇలాగా క్రాస్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు మనం కరువు తీయడానికి పర్ఫెక్ట్ కొలత కావాలంటే స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ వరకు ఎంత వచ్చిందో చూసుకుని సగానికి ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా లైన్ వేయండి. వేసిన తర్వాత ఇలా కార్నర్ దగ్గర 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి మనం ఎంత తీసుకోవాలంటే పాతకు 2 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే. ఈ పాతకు 2 ఇంచులు అనేది 8వ నెంబర్తో వస్తేనే తీసుకోవాలి. కర్వ్ స్కేల్ తోటి ఇలా నేను చూపించినట్టు కర్వ్ అనేది చక్కగా తిప్పేసుకోండి. ఇలా చక్కగా తిప్పేసుకుని కర్వ్ తిరిగిన చోట స్ట్రైట్గా ఒక లైన్ వేసాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచుకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి మళ్ళీ కర్వ్ అనేది తిప్పేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేదాక మేము లోతు తీయలేకపోతున్నామంటే కర్వ్ స్కేల్ ఉంది కదా పక్కన ఎల్లో కలర్ స్కేల్, దాంతో చాలాసార్లు చూపించాను కదా, అలా షేప్ అనేది తిప్పేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఈ సైడ్ కూడా అంతేనండి, ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడా. మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టేసుకోండి. ఇలా మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టేసుకుని 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మాట లెఫ్ట్ రైట్ 2 వైపులో ఉంటుంది కాబట్టి 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. ఇలా చక్కగా లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది మార్కింగ్ మాట అయిపోయిందండి. మనకి సైడ్కి అతుకులు పడతాయి, కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు కట్ చేయను ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏమైనా తక్కువ వస్తుందేమో అని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, నడుముకి వేయమన్నారు కదా బార్డరు, అందుకని బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ నా వైపు పెట్టేశాను. ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఫోల్డింగ్ వే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చెస్ట్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, వీళ్ళకి ఏం చేయాలంటే మరీ నెక్ అనేది ఓవర్ డీప్గా లేదు, పైగా వీళ్ళకి ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది, బ్లౌజ్ చూస్తే పెద్దగా ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే నెక్ అనేది కింద నుంచి చూసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది ఎలా తెలుస్తుందంటే బ్లౌజ్ చూస్తే అర్థమైపోతుందండి. సో నాకు వచ్చేసి 18 ఇంచులు వచ్చింది, అంటే రెండో భాగం వచ్చేసి 9 ఇంచులు అనమాట, ఓకేనా. మీరు ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకోవాలి అనుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు, సాగిపోతుంది అనమాట. అందుకని మీరు నెక్ కింద నుంచి చూసుకోండి, బ్యాక్ నెక్ కింద నుంచి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ 9 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులు వదిలేసి మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింద ఖర్చులు వదిలేయండి, పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఎంత వచ్చినా పర్లేదు. మళ్ళీ మీరు హైట్ పెంచాలనుకుంటే కిందే పెంచాలన్నమాట. కింద పెంచుకుని అప్పుడు మిగతాదంతా కూడా మనము బాడీ ఎంత హైట్ ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి. కింద ఎంతైతే మనం 9 ఇంచులకి మార్కింగ్ వేసామో పైన కూడా అంతే ఇవ్వండి, 9 ఇంచులు అనేది ఇలా స్ట్రైట్గా ఇచ్చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ మీకు మార్కింగ్ అనేది కనిపించదండి, ఎందుకంటే అదంతా కూడా మీకు లైట్ కలర్ బ్లౌజ్, పైగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కదా,
పైన బుటాస్ ఉండడం వల్ల మీకు మార్కింగ్ అనేది సరిగ్గా కనిపించింది. నేను చెప్పినట్టు కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఈ సైజు వాళ్ళకి 36 సైజు కదా, ఇది 9 వచ్చింది కదా 1 సైజ్ చెస్ట్, 4 భాగాలు కలిపితే 36 సైజు అనమాట. 2.5 నెక్ విడ్త్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఆ 1/4 ఇంచు దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను నెక్ డీప్ తెలుసుకుంటానికి నా వీపు పాట హైట్, నా బ్లౌజ్ వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను. మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పైన 2.5 కింద 3 ఇంచులు నెక్ విడ్త్ తీసుకోండి. పైన 2.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/4 ఇంచు తీసుకున్నాం. కింద మాత్రం ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్, అది వచ్చేసి నెక్ పక్కన ఒక 1/4 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా. నెక్ విడ్త్ పైన 2.5 తీసుకుని పక్కన ఒక 1/4 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి మార్కింగ్ వేయాలన్నమాట. నాకు రౌండ్ నెక్, రౌండ్గా మార్కింగ్ వేసేసాను. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది చూడండి. ఇంకోండి ఇక్కడ పెట్టేసుకుని నెక్ పక్కన ఒక 1/4 ఇంచు మార్కింగ్ వేసాం కదా, అక్కడి నుంచి పట్టుకుని చిన్న సైజ్ షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 వచ్చింది. ఇక్కడ కింద కూడా 5.5 తీసుకున్నాను స్ట్రైట్గా లైన్ రావడానికి. చంక డౌన్ వచ్చేసి పావుతో ఒక 6 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అంటే 6 ఇంచుల కన్నా కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే 8వ నెంబర్తో ఆర్మ్ లూజ్ వచ్చింది కదా, 6 ఇంచుల కన్నా ఒక 2 గీతలు తక్కువ వచ్చింది నాకు. ఈ కార్నర్ దగ్గర 1.5 కన్నా కొంచెం తక్కువ అనేది తీసుకోండి. ఎల్ షేప్ దగ్గర షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి అంతే. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. మ్యాచ్ కాకపోతే కొంచెం కిందకి పైకి దింపుకోవాలి. సో నేనైతే కొంచెం పైకి పెట్టాను, అంటే 6 కన్నా ఇంకా తక్కువ పడింది అనమాట. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో వచ్చిందండి కరెక్ట్గా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకునే ముందు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. కాజా పట్టి వదిలేయాలండి, ఉక్సు పట్టి వరకు కొలుచుకోవాలన్నమాట. ఎంత వచ్చినా పర్లేదు, 4 భాగాలు చేసేసుకోండి. 4 భాగాలు చేసుకుని మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. 4 భాగాలు చేసేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు, కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి 32 ఇంచులు. 4వ భాగం 8 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కప్పితే 9 ఇంచులు. అంటే వీళ్ళకి చెస్ట్ నడుము దగ్గర సమానంగా ఉన్నాయి. సగానికి ఫోల్డ్ చేయండి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అంటే బ్లౌజ్ హైట్ని బట్టి డాట్ హైట్ ఉంటుంది. బ్లౌజ్ హైట్ 13.5 ఇంచులు అలా ఉందనుకోండి, 3.5 ఇంచులు తీసుకోండి. డాట్ హైట్ 14.5 అలా ఉంటే మీరు ఏం చేస్తారంటే 4 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఇక టక్స్ ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా టక్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ కోసం నేనైతే క్రాస్గా పెట్టేశాను క్లాత్ని. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఈ ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని మన వైపు పెట్టేసుకోండి. ఇలాగా చూడండి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. కోరస్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను కదండి. నేను అక్కడ హ్యాండ్ కరువు తిరిగిన చోట క్లాత్ని కట్ చేయలేదు, ఎందుకంటే నాకు డౌట్ అనమాట మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి ఏమైనా తక్కువ వస్తుందని. అందుకని ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ అక్కడ అతుకులు పడతాయి కదక్క, మరి ఎక్కడి నుంచి కట్ చేస్తారంటే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత లాస్ట్లో హ్యాండ్ కుడతానండి. అది ఏమైనా మిగిలిన ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న పీసెస్, అప్పుడు జాయింట్లు వేసేస్తానమాట. లేదంటే నాకు ఫ్రంట్ పార్ట్ దగ్గర అతుకులు పడ్డాయంటే ఫిట్టింగ్ అనేది రాదు. ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ కొలతలు ఏమీ అవసరం లేదు. మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి. అందుకనే ఫస్ట్లోనే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. పిల్లర్ లాంటిది బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అనేది పిల్లర్ లాంటిది. సో ఇలా సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, మీకు వీలుగా ఉంటుంది. మనకి చెస్ట్ అనేది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మిడిల్ చెస్ట్ అనేది పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదన్నమాట. బ్లౌజ్ హైట్ దగ్గర వీపు పార్ట్ స్ట్రైట్గా కూడా ఒకసారి అయితే ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా అవసరమైతే వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేస్తే మీకు వీలర్ సహాయంతో కింద మార్కింగ్ వస్తుంది. ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. మనకి లోతు కావాలి కదా ఫ్రంట్ పార్ట్లో, హ్యాండ్కి లోతు తీయాలి, ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర కూడా లోతు తీసుకోవాలి, లేదంటే ముడతలు వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుని చక్కగా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువైతేనేమో
మనకి చెస్ట్ అనేది జారిపోతుంది, తక్కువ అయితేనేమో పైకి ఎత్తేస్తుంది అనమాట, కింద షేప్ బెల్ట్ అనేది పైకి వెళ్ళిపోతుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు 12.5 కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. నేను మార్కింగ్ వేసేటప్పుడు కూడా అలాగే వేస్తున్నాను. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ని చూడండి మీరే, ఓకేనా. ఆ డిఫరెన్స్ అనేది మరీ ఎక్కువ ఉందనుకోండి, మీరు కింద నుంచి అంటే బ్యాక్ పార్ట్ లైన్ నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలన్నమాట. లేదంటే మీకు షేప్ బెల్ట్ విడ్త్ అనేది ఎక్కువైపోతుంది. సైడ్ జాయింట్ వైపుకి మళ్ళీ హెచ్చు తగులు రాకుండా మనం కరెక్ట్గా చూసుకోవాలంటే ఖచ్చితంగా మనం షేప్ బెల్ట్ అనేది మరీ ఎక్కువ ఇస్తే బాగోదన్నమాట, తక్కువ ఇచ్చుకోవాలి. సో డిఫరెన్స్ అనేది ఎక్కువ తక్కువ అనేది ఎందుకు వస్తుందంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చెస్ట్ సైజుని బట్టి వస్తుందండి. చెస్ట్ సైజు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నెక్ చెక్ చేస్తున్నాను. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసుకోండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా చూసుకుంటే నాకు వచ్చేసి దగ్గర 6.5 వచ్చింది. నేను ఇంకొక 2 గీతలు ఎక్కువ తీసుకుంటాను, ఎందుకంటే నేను నెక్ వైపు స్లోప్ ఇస్తానమాట భుజాలు జారకుండా ఉండడానికి. సో దానివల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తగ్గకుండా ఉండడానికి నేను 2 గీతలు ఎక్కువ ఇస్తాను. పైన ఫస్ట్ షోల్డర్ లైన్ ఉంది కదా, పైన లైన్ ఫస్ట్ లైన్ అక్కడ నుంచి 6.5 కన్నా కొంచెం ఎక్కువ ఇచ్చేసుకుని కొంచెం ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాను. ఇలా క్రాస్గా మార్కింగ్ వేయటం వల్ల ఏమవుతుందంటే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మీకు నెక్ రౌండ్ అనేది రౌండ్గా వస్తుంది. కుట్టేటప్పుడు వీ షేప్ రాకుండా కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ నెక్ డీప్ ఉంది కదా, అక్కడి నుంచి పట్టేసుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు పెద్ద సైజు కాబట్టి, అంటే 32, 33 అయితే చిన్న సైజు అంటారు. 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి 1 ఇంచ్ ఉంది. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా డాట్ హైట్ అనేది ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని ఈ 2 డాట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ కూడా వేసేసేయండి. ఇది అయిపోయింది. ఇలాగా మంచిగా షేప్ అనేది ఇచ్చేసేయండి. సో అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పినట్టు కట్ చేస్తారంటే 100% సక్సెస్ అవుతారండి. ప్రతి చోట నేను చెప్తా ఉంటానన్నమాట, మీకు ఎక్కడ ఏంటి ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి కూడా చెప్తాను. ఇలా చక్కగా కటింగ్ చేసేసేయండి. నెక్ దగ్గర కూడా అంతే, ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి, ఓకేనా. ఇలా చక్కగా ఇలా మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసిన తర్వాత పక్కకు తీసేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా, హెచ్చు తగులు రాకుండా సైడ్ జాయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ టేపుని అనేది పైకి వదిలేయాలన్నమాట. ఎందుకంటే పైన మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, మరి కింద ఖర్చులు వద్దంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఖర్చు ఉంచుకున్నాం కదా, అది సరిపోతుంది అనమాట. అంటే మనం కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది చూసుకుంటున్నాం. 2.5 ఇంచులు అయితే రావాలండి, ఓకేనా. నాకైతే 2.5 ఇంచులు వచ్చింది. వచ్చిన తర్వాత మన షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఇలా చక్కగా పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు అయితే తీసుకోండి. ఒక 10.5 ఇంచులు తీసుకుని ఇలా మొత్తం కూడా సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, ఉక్సు పట్టి వైపుకి ఒక 1/2 ఇంచ్ టేపును పైకి వదిలేయండి. ఎందుకంటే కింద ఖర్చులు పైన ఖర్చులు కావాలి కదా, అందుకని ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేయాలి. వదిలేసుకుంటే నాకు 3 ఇంచులు వచ్చింది. మెయిన్ డాట్ దగ్గర కూడా 2.5 ఇంచులే వచ్చింది. 2.5 ఇంచులకు మార్కింగ్ వేసుకుని మొత్తం మూడింటిని షేపులను కలిపేయాలన్నమాట. ఈ 3 షేపులని కలిపేసుకోవాలి అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఈ లేయర్ కాకుండా ఇంకొక 2 లేయర్స్ అయితే కావాలండి. ఈ లేయర్ కాకుండా ఇంకొక 2 లేయర్స్ కావాలి. ఆ 2 లేయర్స్ అనేవి మీరు కాటన్ క్లాత్ తీసుకుంటారా లేదంటే దళసరి ఉన్న క్లాత్ తీసుకుంటారా అనేది పూర్తిగా మీ ఇష్టము. లేదక్క మా దగ్గర బ్లౌజ్ పీస్ ఉంది అనుకుంటే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు ఇంకా. సో ఇప్పుడు ఈ మిగిలిన ఈ క్లాత్ని నెక్ దగ్గర
వాటికి వాడుకోవాలన్నమాట. ఇంకా నాకు కొంచెం క్లాత్ ఉంటే ఇంకొక షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తాను. అంటే పైన ఒక షేప్ బెల్ట్ కింద ఒక షేప్ బెల్ట్ వస్తుంది అనమాట. ఇలాగా పైన ఒకటి కింద ఒకటి ఇలా మొత్తం కూడా ఓకే. ఇలా నీట్గా కట్ చేసుకుని మధ్యలో ఇంకొక లేయర్ వేయాలండి. వేస్తాను తర్వాత వేరే క్లాత్ తీసుకుని. సో అంతేనండి. మిగిలిన క్లాత్ని మొత్తం కూడా మనం ఏం చేయాలంటే నెక్ కోసం కట్ చేసుకోవాలి. నెక్ కోసం కట్ చేసేసుకుని హ్యాండ్కి ఏం అవసరం లేదు, ఓన్లీ నెక్కే సెల్ఫ్ పైపింగ్ వేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ప్రతిదీ షూట్ చేశాను అనమాట మీకోసం. మళ్ళీ కటింగ్ చూపించిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపించమంటారు కదా, అందుకుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, ఇలా క్రాస్గా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.